ఈరోజు శుక్రవారం మార్చి 28న ఈద్ ఉల్ ఫితర్ అలాగే రంజాన్ మాసం చివరి శుక్రవారం అయినటువంటి మార్చి 28న ఎవరైనా సరే రోడ్ల మీద నమాజ్ చేస్తే వారి పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు అన్నిటినీ రద్దు చేయడమే కాకుండా వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికైతే ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ నిర్ణయం కూడా తీసుకుంది. అంటే ఈ రోడ్ల మీద నమాజ్ చేయడాలు ఎంతవరకు కరెక్ట్? రోడ్ల మీద నమాజ్ చేసి మరీ అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా రోడ్డుకి సగం సగం అంటే కాదు, పూర్తిగా ట్రాఫిక్ని ఆపేసి మరీ నమాజులు చేస్తున్నారు. అసలు అంత అవసరం లేదు. మసీదులు ఉన్నాయి, అలాగే దర్గాలు ఉన్నాయి, ఇంకా వారి సొంత ప్లేసులు ఉన్నాయి. అయినా సరే అక్కడ మానేసి ఈ రోడ్ల మీద చేయడం అనేది ఉత్తరప్రదేశ్లో చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి పూర్తిగా చెక్ పెట్టే విధంగా అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అయితే వాళ్ళనైతే నిషేధించడం జరిగింది. అంటే రోడ్ల మీద ఎవరైనా సరే నమాజులు చేసి ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తే మాత్రమే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలతో పాటు పాస్పోర్ట్ రద్దు చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. మరి ఉత్తరప్రదేశ్ మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మరి అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా. అన్ని రాష్ట్రాలు కూడా ఎవరైనా సరే ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తే ఎవరిపైనైనా సరే ఆ నిర్ణయాలు తీసుకోవాలి, తప్పదు. దేశం ముందుకెళ్ళాలని మనము మీరు అందరూ అనడం కాదు, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి మరి.